నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఘనంగా ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, యువకులు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం. దళితులపై దాడులను ఖండించిన దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి. డిఎల్ఎస్వి సెక్రటరీ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ను సన్మానించిన ఆర్మూర్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులు. బాల్కొండ నియోజకవర్గంలోని దొన్కల్ మరియు ముప్కాల్ ఎర్గట్ల మండలాల్లో జరిగిన వివాహ శుభకార్యాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన సునీల్ రెడ్డి దొన్కల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కూతురు నవ్య, రవి వివాహానికి హాజరయ్యారు. అనంతరం పెరిగిట్లో జరిగిన కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వర్చారి కూతురు శ్రీనిధి వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే ముప్కాల్ మరియు బట్టాపూర్, ఎర్గట్ల, భీమ్గల్, బెంజోరా, బడా భీమ్గల్ గ్రామాలలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించి స్థానిక నేతలతో ముచ్చటించారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపాదించిన డబ్బులో కొంతమేరకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలని అన్నారు. తన తండ్రి కోరిక మేరకు విద్యా వైద్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడానికి ఫౌండేషన్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. కావాల్సింది మంచి హృదయం మైండ్ సెట్ లో పెట్టుకొని నలుగురికి దాహార్తిని. కొంతమంది చూస్తామన్నా ఒక దగ్గరికి పోతే పెద్ద సేట్ ఉంటాడు, పెద్దగా బిజినెస్ ఉంటుంది, ఏదో ఉంటుంది, కానీ ఎవరైనా వచ్చి నాకు ఇంత సహాయం కావాలని నిజమైన ఆర్ద్రతతో వచ్చినటువంటి వ్యక్తికి సహాయం లేకుండా ఏటో అనే సిచ్యువేషన్ కాకుండా దేవుడు పైనుంచి గమనిస్తాడు మనం ఏ రకంగా సేవ చేస్తున్నాం. ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు గొప్పయి అని చెప్పి నేను నమ్మిన 100% నీకు మాటల కంటే నీ చేతలు ఎక్కువ పనిచేస్తాయి. ఆ చేతలే ఆ భగవంతుడు ముడతాయి. కాబట్టి ఆయన యొక్క దీవెనతో ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క చిన్న సమాజంలో మనకు ఒక చేతి అందేంత దూరం కాకుండా మీ అందరి యొక్క ప్రేమ కలిగిందనుకో, 1,00,000 చేతులు అయితేనా అందరూ అన్నార్థులకు, ఆపదలో ఉన్న వ్యక్తులకు, కష్టాలు ఉన్న వ్యక్తులకు, బాధితులకు, పీడితులకు అందరికీ కూడా ఒక రక్షణ కవచంగా ఉండాలంటే 90% ఉన్నటువంటి మన యొక్క బడుగు బలైన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మంచి మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో సేవ తీసుకునే అవకాశం ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. వాళ్ళ హక్కుదారులు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనం. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి వివాహ వేడుకలకు మరియు పలు శుభకార్యాలకు టీఆర్ఎస్ నేతలతో కలిసి హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలం రామన్నపేట్ గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు పిఎస్సిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి కూతురు వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం తడ్పాకల్, ముప్కాల్, భీమ్గల్ మరియు ఆర్మూర్లోని పలు ఫంక్షన్ హాళ్లలో జరిగిన టీఆర్ఎస్ నేతల వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించి స్థానిక కుటుంబీకులతో మరియు నేతలతో ముచ్చటించారు. విందు వేడుకల్లో పాల్గొని ఆయా గ్రామాల ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రశాంత్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించే ఆలయ ఆవరణాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంక శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, కాలనీవాసులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని కాలనీని పరిశుభ్రంగా చేసుకునేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. దానికి ఈ రోజు మేము 4వ వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మేము ఈ హౌసింగ్ బోర్డు దేవాలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని తలంపుతో మేము కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కానీ, మరియు గుడి ఆవరణలో ఉన్న సభ్యులతో సంప్రదించగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోజు 50 మంది దాకా రావడం జరిగింది. వారి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాము. ప్రతి వారం కూడా ప్రతి కాలనీలో కూడా ఏదో కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి అక్కడ ఉన్న కాలనీ సభ్యులు మాకు సహకరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము. దానికి మీరు నేను అందరం కలిసి ముందుకెళ్దాం. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటకానికి ముందుకు రావాలా. ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కానీ ఎక్కడైనా సరే, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్టు నాటి ఒక స్ఫూర్తిగా ముందు నిలవడాలని కోరుతా ఉన్నాను. మరి సుంకె శ్రీనివాస్ గారు ఆయన చాలా గొప్ప మనసు. గతంలో కూడా ఈనాడు స్వచ్ఛ భారత్లో కూడా 100 రోజులు పాల్గొన్నాడు, 100 వారంలో. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో 100 వారాలు ఖచ్చితంగా దిగ్విజయంగా కావాలా. ఆయన కూడా ప్రతి ఒక్కరూ చైతన్యం ఇవ్వాలని చెప్తా ఉన్నాను. మరి ఆయనకు కావలసిన పనిముట్లకు కూడా నేను కొంత ఆర్థిక సాయం కూడా చేయదలుచుకున్నాను ఆయన అడగకుండా. కానీ ఎందుకంటే ఒకటి ఇన్స్పైర్గా ఉండాలా. ఒకవేళ ముందుకు వెళ్తున్నారంటే ఆయనకు వెన్నంటూ ఉండి ఆయనకు తోడ్పడాలి. కాబట్టి సుంకె శ్రీనివాస రాసుంటోళ్ళు ఇంకా 100 మంది తయారు కావాలా. మన ఆర్మూర్ పట్టణంలో ఖచ్చితంగా పరిశుభ్రంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్తాను. డబ్బులు, సమయం వృధా కాకుండా ప్రజలు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ఆయన పరిశీలించి ప్రతినిధులతో కలిసి కౌన్సిలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ద్వారా ప్రజలు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కౌన్సిల్ ద్వారా దొరుకుతుందని, ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం న్యాయమూర్తిని ప్రతినిధులు షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నివేదన్, నారాయణ్ వర్మ, అశోక్ తదితరులు ఉన్నారు. దేశంలో రోజురోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న, సభ్యులు జాతీయ కార్యదర్శి శంకర్కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, దళితులపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సరస్వతి పుష్కరాలకు ముఖ్యమంత్రి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు మురళి, మండల అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్, పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం చెందిన ఎంపీ గుడిసెల వంశీకృష్ణ గారు ఎంపీ అయ్యారు. ఆయనను ఆ ఉత్సవాలకు ప్రభుత్వం పిలవలేదు. ముఖ్యమంత్రి వచ్చాడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వచ్చాడు, అనేక మంది మంత్రులు కూడా వచ్చి పుష్కరంలో పాల్గొన్నారు. కానీ ఆ ప్రాంతానికి చెందిన ఎంపీని పిలవకుండా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు అడ్డుకొని ఒక కుల వివక్షను పాటించాడు. ఆహ్వాన పత్రంలో ఆయన పేరు లేకపోవడం కానీ, ఫోటో లేకపోవడం కానీ, మొత్తం ఆయన పిలవకపోవడం కానీ చూస్తే ఇవాళ దళితుల అభివృద్ధిని ఇవాళ వాళ్ళు జీర్ణించుకోవట్లేదు అని చెప్పి మనకి ఇవాళ అర్థమవుతుంది. రాజకీయ నాయకుల మధ్య పోటీ ఉంటుంది, కానీ ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనరు ప్రోటోకాల్ పాటించాలి. ఈ ప్రోటోకాల్ ఏమీ పట్టించకుండా ఒక ఎంపీ పట్ల అత్యంత దారుణంగా కుల వివక్ష పాటించారు. ఒక ఎంపీకే ఇవాళ అటువంటి జరిగితే సామాన్య ప్రజల పట్ల ఇంకా వివక్ష ఎట్లా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్తో కలిసి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణరావు గారికి లేఖించి ఈ రాష్ట్ర దేవాదాయ కమిషన్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు అందరినీ సమానంగా చూడాలి, మీ తోటి ప్రజాప్రతినిధులు సమానంగా చూడాలి, దళిత ఎంపీలు ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూడవచ్చు. అట్ట కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని చెప్పి మీకు హెచ్చరిస్తాం. రానున్న వర్షాకాలం దృష్ట్యా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ హౌసింగ్ బోర్డు కాలనీలో అస్తవ్యస్తంగా మారిందని, వర్షాకాలం కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అధికారులు స్పందించి వర్షాకాలం ప్రారంభం కాకముందే డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దాలని కోరారు. హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం ఉన్నది కాబట్టి వర్షంతో జలమయం అవుతుంది. ఏ చిన్న వర్షం పడ్డా కానీ పైకి వెళ్ళి వాటర్ రావడం వల్ల పూర్తిగా జలమయమైపోతుంది. దీని ద్వారా ముందు ఏం చేశారంటే ఆ జలమయం కాకుండా అక్కడ రోడ్డు ఒకటి డ్రైనేజీ చాలు చేసారు కొత్తది. ఆ డ్రైనేజీ ద్వారా మనకు కొంచెం ఇబ్బంది లేకుండా పోయింది. అందుకోసం అది కంటిన్యూ చేయాలని ప్రార్థన. ఫంక్షనాల దగ్గర ఉన్న కాలువను కొందరు మూసివేయడంతో మాకు కాలానికి ఇబ్బంది అవుతున్నది. కావున దాన్ని కంటిన్యూ చేయాలని మనవి రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా రకరకాలుగా వెళ్లకుండా ఒకే దాంట్లో వెళ్ళడం వల్ల కూడా డ్రైనేజ్ తట్టుకోలేదు. కాబట్టి ఆ చిన్న డ్రైనేజ్ ఉంది. మరి ఇంతకుముందు ఏదైతే మున్సిపల్ వాళ్ళు డ్రైనేజ్ తవ్వినరో
దాన్ని యథాస్థితి పునరుద్ధరించాలని కమిషనర్కు కాలనీవాసుల తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో మరి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, హౌసింగ్ బోర్డులో ఆ మెయిన్ డాంబర్ రోడ్డుకు 4 సార్లు రంధ్రాలు కొట్టి నీళ్లు పోయినా కానీ నీళ్లు వెళ్లకుండా ఉన్నాయి. మరి తిరిగి ఈ నీరంతా కూడా కాలనీకి వస్తే చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి కమిషనర్ గారు ప్రత్యక్షంగా దీన్ని చూసి తక్షణంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు. కాబట్టి వర్షాకాల ప్రారంభ సూచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి ఏదైతే మీరే తవ్విన కాలువను వేరే వాళ్ళు పూడ్చివేయడం అనేది సమంజసంగా అనిపించడం లేదు. కాబట్టి దయచేసి పరిశీలించి తగు చర్య తీసుకోవాలని హౌసింగ్ బోర్డు కాలనీ వాసుల తరపున కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఆర్మూర్ పట్టణంలోని అపర్ణ ఆసుపత్రి డాక్టర్ ప్రకాష్ మాతృమూర్తి ఇటీవలే పరమపదించడంతో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్తో పాటు పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు డాక్టర్ ప్రకాష్ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ జన్మదిన వేడుకలను ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్తో కేక్ కట్ చేయించి జర్నలిస్టులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఈఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరవత్రి రాజశేఖర్ చేస్తున్న సేవలు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నాయని అన్నారు. రాజశేఖర్ సేవలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. అనంతరం ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్లోని పాతబస్తీ మీర్ చౌక్లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. గుల్జర్ హౌస్ సమీపంలోని భవనంలో జరిగిన ఈ దుర్ఘటనలో 3 పిల్లలతో సహా 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. చార్మినార్ పరిధిలో ఘోర ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జర్ హౌస్ పరిసరాల్లో దట్టంగా కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో జరిగిన ఘోరంపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అగ్ని ప్రమాదంలో 17 మృతి చెందడం బాధాకరమని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అగ్ని ప్రమాదంపై హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఓల్డ్ సిటీ మృతులకు 5 లక్షల పరిహారం అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. కాగా మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జర్ హౌస్ పరిసరాల్లో దట్టంగా కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో గత నెల నుండి జరుగుతున్నటువంటి వేసవి హాకీ శిక్షణ శిబిరం నేటితో ముగిసింది. ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు విఠల్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గంగం ప్రశాంత్, వీడీసీ రాజన్న, నరసన్న హాజరయ్యారని స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ రాబోయే టోర్నమెంట్లో మంచి ఆటను ప్రదర్శించి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఆడాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులతో చెప్పారు. తర్వాత క్రీడాకారులను హాకీ స్టిక్స్ మరియు అరటిపళ్ళు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల పీఈటీలు విశాల్, సత్యనారాయణ, కత్తి శ్రీను, జాతీయ హాకీ క్రీడాకారులు మజీద్, అక్షయ్, శశివర్ధన్, ప్రీతి, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తనకు మళ్ళొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మీరు కూడా మళ్ళీ నెల కూడా నేర్చుకోండి. ఇంకా ముందు సార్ ఏది చెప్పినా కూడా మీరు అందరూ వినండి. అలాగే మన గ్రామానికి వచ్చే మండల స్థాయిలో కావచ్చు, ఇంకా ఇంకా మీ ఫ్యూచర్లో మీ వ్యక్తిగత జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలని అందరినీ ప్రశంసిస్తూ సముద్రంలో వాటర్ ఎంతైనా ఉంటుంది. ఎంత కావాలో ఎంత తీసుకోవాలో ఎంత పోయించుకోవాలనేది మన మీద ఆధారపడుతుంది. కొనం కదా చెరువు దగ్గరకు పోయిందనుకో మీరు బాటిల్ తీసుకెళ్తే బాటిల్ తెచ్చుకుంటారు, బిందె వేసుకోవచ్చు బిందె తెచ్చుకుంటారు, ట్యాంకర్ తీసుకుంటే ట్యాంకర్ తెచ్చుకుంటారు. ఇవన్నీ డిఫరెన్స్ అని కొనం కదా నీ కెపాసిటీ నీ ఇంట్రెస్ట్. అట్లనే ఆయన పొద్దు నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. కొంతమంది బాధకు వస్తారు, కొంతమంది ఇష్టంతో వస్తారు, కొంతమంది ఇంకా ఎక్కువ ఇష్టంతో వచ్చి నేర్చుకోవాలని వస్తారు. మీ క్లాసులో దాదాపు ఒక 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. అవునా కదా ప్రతి క్లాస్లో యావరేజ్గా ఒక్కరిద్దరే ఫస్ట్ సెకండ్ వస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎందుకు? వాళ్ళకి చదువు ఉంది, వాళ్ళకి బ్రెయిన్ ఉంది, మనకు లేదా? మనకు కూడా ఉంది కదా. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వానాకాలం పంట దాదాపు 1,55,00,000 మెట్రిక్ టన్నులు, యాసంగిలో 1,30,00,000 మెట్రిక్ టన్నులు, మొత్తం 2 కోట్ల ధాన్యం రైతులు పండించారని దేశ చరిత్రలోనే 5వ రికార్డని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. దర్పల్లి PACS కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. సన్నాలు, దొడ్డు ఈసారి 8 లక్షల టన్నుల వరి ధాన్యం రికార్డ్ స్థాయిలో పండించారు. రైతులు తెలంగాణలో కాళేశ్వరం నీరు లేకుండానే గతంలో తడిసిన ధాన్యం కానీ మంచి ధాన్యం కానీ 2 నెలల వరకు కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ హయాంలో రైతులకు కొరత లేకుండా రైతులకు పూర్తిగా కొనుగోలు చేయడం చరిత్ర సృష్టించింది. రైతులకు 2 పంటలకు కనీసం 30,000 అదనంగా సంపాదన కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టకుండా కాలయాపన చేశారు. మనం చెప్పిన విధంగా 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు నియోజకవర్గంలో 3,300 ఈ రోజు వరకు 7 మండలాల్లోనే సుమారు మరో 1,000 ఇండ్లు రానున్నాయి. మొదటి విడత 4,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. రెండవ విడతలో భూమి లేని పేదలకు భూమి ఇచ్చి వారికి ప్రభుత్వం ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తుందన్నారు. గతంలో పేదలు డబ్బులు లేక నిలిచిన ఇండ్లకు తగిన నిధులు అందించి ఇండ్లు పూర్తి చేసి ఇస్తానని అన్నారు. ప్రతి పేదవారికి ఇండ్లు కట్టించి తీరుతామని అన్నారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ ఇండ్ల కొరకు దళిత బంధు, బీసీ బంధులకు డబ్బులు వసూలు చేసిన ఘనత టీఆర్ఎస్ వాళ్ళది. ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైనా డబ్బులు అడిగితేనే తన నేరుగా ప్రజలకు సమాచారం ఇవ్వాలని అన్నారు. పూకళ్లకు నమ్మవద్దని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఏమి జరుగుతుంది, చివరకు బీఆర్ఎస్ నిలిచిపోయిందన్నారు. వాళ్ళు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు పలికినట్లని తెలిసింది. ఉద్యోగులకు ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఎగబట్టి నేడు ఉద్యోగులకు ఆదుకునే మాట మాట్లాడుతున్నారు. అధిక వడ్డీలతో రుణాలు తెచ్చి తెలంగాణ ప్రజలను అడ్డువిడిచిన కేసీఆర్ 40,000 కోట్లు బాకీ పెట్టిపోయారు. అప్పుల మాట వేరు. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. తెలంగాణ బాగుపడడం కేసీఆర్ కుటుంబానికి ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉదార కొట్టేవాళ్ళు. ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. 15 రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణలో కొనసాగుతుందా అని ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డం పడడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమం మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, దర్పల్లి PACS చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇలా 2 అంశాలు. ఈ సన్నవడ్లు, దొడ్డు వడ్ల కొనుగోలు ఈరోజు రికార్డు స్థాయిలో దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకా అధికారుల అంచనా ప్రకారము ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నులు ఇంకా ప్రొక్యూర్ చేసేది అక్కడక్కడ, అంటే కొంచెం లారీలలో ఉన్నాయి, ఇంకా కొన్ని కొంచెం లేట్ వచ్చింది క్రాప్. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ చక్రన్పల్లి, బాల్కొండ ఏరియాలో మన దగ్గర 95% అయిపోయింది. ఒక చక్రన్పల్లి మనలో కొద్దిగా ఉంది. పోయిన వానాకాలం 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన తెలంగాణలో, ఇప్పుడు 1,30,00,000. అంటే 2 పంటలు కలిసి ఈ వానకాలము ఏసంగి కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీయూసీఏ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ప్రొఫెసర్ లింబాద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు విస్తృత సమావేశం కోటగల్లీలో జరిగింది. ఈ సమావేశానికి టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. వచ్చే నెల 21-22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రధాన కార్యదర్శిగా కె సూర్యం, కోశాధికారిగా ఎం నరేందర్, ఆఫీస్ వేడర్లు, గౌరవ సభ్యులుగా జిల్లాలోని మేధావులు, డాక్టర్లు, రాయళ్లు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, సామాజికవేత్తలు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ పోరాటాల వల్లనే హక్కులు దక్కుతాయని, కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు సైతం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, రైతాంగ, ప్రజా ఉద్యమాల్లో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. టీయూసీఏ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లాలో జరపడం జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఆహ్వాన సంఘంలో మేధావులను, వివిధ రంగాల ప్రముఖుల బాధ్యులను చేర్చడం మంచి పరిణామమన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని వ్యాపార వర్గాలు, ఉద్యోగ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆర్థిక సహకారం అందించి మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. టీయూసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను, చట్టాలను నీరుగార్చి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయన్నారు. దీన్ని నిరసిస్తూ జూలై 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ చారిత్రక సందర్భంలో టీయూసీఏ తెలంగాణ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయన్నారు. వచ్చే నెలలో జరిగే ఈ రాష్ట్ర మహాసభలకు టీయూసీఏ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల బాధ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ముఖ్య నాయకులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఎస్ఎల్ పద్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తెన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, వివిధ రంగాల ప్రముఖులు వి ప్రభాకర్, వి సంఘం ఆల్గుట్ రవీందర్, పి రామకృష్ణ, జి శివరాజు, రాధాకిషన్, డి రాజేశ్వర్, కె గంగాధర్, బిఎన్బి అరవింద్, బి మల్లేష్, సత్యక్క, డి కిషన్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శిగా, పిట్ల రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఈ ఆహ్వాన సంఘంలో నియమించాం. మిగతా వాళ్ళందరినీ కూడా సభ్యులుగా పెట్టాం. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాటన్నింటి కూడా మేము ఇందులో విలీనం చేసి కలిపి ఆ కరపత్రం రూపంలో మనం ముందుకు వస్తుందనేటటువంటిది నేను తెలియజేస్తున్నాను. ధర్మపురి శ్రీనివాస్ తమ్ముడు ధర్మపురి ప్రకాష్ కుమారుడి వివాహానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ధర్మపురి శ్రీనివాస్ తమ్ముడు ధర్మపురి ప్రకాష్ కుమారుడి వివాహానికి హాజరైన ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ తదితర తెలంగాణ ప్రాంతపుర ప్రముఖులు పాల్గొని వధువులను ఆశీర్వదించడం జరిగింది. నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘానికి ఈ నెల 25న జరగనున్న ఎన్నికల్లో భాగంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్ విస్తృత ప్రచారం ఆదివారం నగరంలో పలు కాలనీలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఆదివారం నగరంలోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్కు కేటాయించిన చక్రం గుర్తుకు ఓటు వేసి 11 మంది అభ్యర్థులను గెలిపిస్తామని పలు సంఘాలలోని సభ్యులు తీర్మానం చేశారు. పద్మశాలి సంఘం పట్టణ కమిటీలు చక్రం గుర్తు తరపున అధ్యక్షులు పెంట దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారి మూరసాయిలు, ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి, కన్నా దుబ్బరాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బొడ్డు గంగాప్రసాద్, బూసరవి, ఎనుగందుల సుభాష్, ప్రచార కార్యదర్శిగా బూస శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కస్తూరి గంగరాజులు పోటీలో ఉన్నారు. నగరంలోని కోటగల్లీలో గల 5వ దర్ప, సిద్ధివినాయక టెంపుల్లో 67వ దర్ప సభ్యులు సమావేశమయ్యారు. దుబ్బాలో గల 27వ దర్ప, మార్కండేయ మంత్రం వద్ద గల 23వ దర్పలో ప్రచారం చేశారు. పద్మశాలీల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే తమ మిషన్ ముందుకు వస్తున్నారు. పద్మశాలి సమాజాన్ని ముందుకు నడిపించగల పరిపాలనా అనుభవం కలిగిన, నిర్దోష, నైతికతతో కూడిన నాయకత్వం ఇప్పుడు అవసరం. అలాంటి నాయకుడే మన పెంటం దత్తాత్రేయ. సుదీర్ఘ ప్రభుత్వ సేవ అనుభవం, సామాజిక సేవ పట్ల అపారమైన నిబద్ధత, సమాజం మేలు కోసం అంకిత భావం కలిగి ఉంది. 67వ తరపున అధ్యక్షులు యాదగిరి, 27వ తరపున అధ్యక్షులు సిరిగాద మనోహర్, 5వ తరపు అధ్యక్షులు ఇప్పకాయల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బా తరఫా 27వ తరఫా అధ్యక్షులు మనోహర్ అన్న గారికి, వారి కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన మన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి అదేవిధంగా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న మా అభ్యర్థుల ద్వారా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఏంటంటే నేను 20 సంవత్సరాల నుండి మన పద్మశాలి సమాజానికి సేవ చేస్తూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఏంటంటే గత ఎన్నికల్లో నేను సత్యపాల్ గారు ఇద్దరు నిలబడి
కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు, ఇది తెలంగాణ యువత సృజనాత్మకతకు వేదిక అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ అన్నారు. ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షుడు తెలంగాణ సారస్వత పరిషత్లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవంతి కుమార్ మాట్లాడుతూ సాహిత్య రంగంలో యువతను ప్రోత్సహించడానికి తమ అధ్యక్షురాలు కవిత చేస్తున్న కృషి ముందు తరాలకు వెలుగుబాటలు వేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పే ఈ యువ కవి సమ్మేళనంలో తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తూ తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రతత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, ప్రత్యేకంగా తెలంగాణ సమాజంలో కనిపించే సమిష్టి తత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు, కవయిత్రులు తమ కళలకు పదును పెట్టాలని ఆయన కోరారు. జిల్లా నుంచి యువ సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. పాల్గొనాల్సిన కవులు, కవయిత్రులు 35 ఏళ్లలోపు వారు అయి ఉండాలని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో తమ కవితలు వినిపించవచ్చని, యువ కవులు, కవయిత్రులు తమ పేరును నమోదు చేయించుకోవడానికి తమ వివరాలతో ఈ నెల 26వ తేదీలోపు kavita.telangana@gmail.comకు మెయిల్ చేయాలని వివరించారు. కవులు, కవయిత్రులు తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాట స్ఫూర్తిని తమ కవితలలో చాటి చెప్పాలని ఆయన కోరారు. ప్రముఖ కవి గణపురం దేవేందర్, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్, ఆర్య, శ్యామల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ యువ కెరటాల అనే దానిపైన కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు ఏదో కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకుపోతూ ఈ సంవత్సరం మరి యువ కెరటాల కవి సమ్మేళనాన్ని మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీస్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని సంపాదించడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ కేటగిరీలో మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ సిపి ఈ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ని ముఖ్యమంత్రి అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఘనంగా ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, యువకులు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం. దళితులపై దాడులను ఖండించిన దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి. డిఎల్ఎస్వి సెక్రటరీ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ను సన్మానించిన ఆర్మూర్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.